ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ హ్యాస్ ఎ ఫాల్ట్ ఆఫ్ 100 grams ఇన్ 3 kg వెయిట్. అంటే 3 kg వెయిట్లో వాడు ఫాల్ట్ వాడుతున్నాడు. ఎప్పుడైనా షాప్ కీపర్ ఫాల్ట్ వాడాడంటే అవతలని మోసం చేయడానికి వాడతాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే 3 kgలు ఇవ్వాల్సిన చోట 100 grams తక్కువ ఇస్తున్నాడు. అంటే 2900 grams మాత్రమే ఇస్తున్నాడు. ఈ సోల్డ్ 3 kg ఆఫ్ పొటాటో చారు యూజింగ్ ద సేమ్ వెయిట్ ఫర్ 46 రూపీస్. సో 3 kgలు అని చెప్పి ఆ అమ్మాయికి 46 రూపీస్కి అమ్మాడు. ద కాస్ట్ ఆఫ్ పొటాటోస్ ఫర్ ద సెల్లర్ వాస్ 12 రూపీ పర్ కేజీ. వాడికి యాక్చువల్గా పడింది 12 రూపాయలు పర్ కేజీ పడింది. అయితే వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? ఆ అమ్మాయికి 46 రూపాయలకి అమ్మాడమ్మా 3 kgలు అని చెప్పి. కానీ యాక్చువల్గా వాడు 2900 grams అమ్మి ఉంటాడు. అంటే 2.9 kgs అమ్ముంటాడు. ఒక్కొక్క కేజీ తనకి ఎంత పడింది? 12 రూపాయలు పడింది. ఇది తనకు పన్న ఖర్చు. వాడికి వచ్చిన మొత్తం డబ్బులు ఎంత? 46. సో ఈ 46లోంచి వాడికి పన్న ఖర్చు తీసేస్తే వాడికి ప్రాఫిట్ ఎంత అని వస్తుంది. 2.9 × 12 మీకు చేయడం కష్టం అనుకుంటే 3 × 12 చేసి ఒక 0.1 తీసేయండి. 3 12s ఎంతమ్మా? 36. 36లోంచి 0.1 × 12 తీసే 1.2 పోద్ది. అంటే ఎంత వస్తుంది? 34.8. సో 46 - 34.8 ఎంత అని అడిగాడు. 46 - 34.8 ఎంత వస్తుందమ్మా? 11.2 వస్తుంది. సో బేసిక్గా మీకు మల్టిప్లికేషన్ ఇక్కడ 2.9తో చేయడం రాకపోతే 3 × చేసి ఒక 0.1 తీసేసేయండి. సో ఈ మల్టిప్లికేషన్ చేయడం వస్తే పెద్ద క్వశ్చనే కాదు. ఊరికే క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ నథింగ్ ఈజ్ దేర్ విచ్ ఈస్ వెరీ లాజికల్.